నమస్తే గురుగారు. మహాదేవ. గురువుగారు, ఈ జూన్ మాసంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? కాస్త వివరించేసేయండి. చాలామంది మన ప్రేక్షకులైతే ఎదురు చూస్తున్నారు. లాస్ట్ మాసంలో కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారంట. మరి ఈసారి ఎలా ఉండబోతుంది? కాస్త చెప్పండి అంటున్నారు. చెప్పేయండి. మా మీనరాశి వారికి పోయిన మాసంలో ఎలా అయితే ఉందో ఈ మాసానికి దానికి మించి ఇంకో 2 ఆకులు ఎక్కువనే కష్టాలు. హ్మ్. ఎందుకు అనంటే సాడే సాతు ప్రారంభమైంది వీళ్ళకు. హుహు. సాడే సాత్ అనేటువంటిది ప్రారంభమైంది హ్మ్. ఎవరికి? మీనరాశి మీనరాశి వారికి. వారికి. అవునా? అంతేకాకుండా పూర్వంలో షష్ఠగ్రహ కూటమి అని వచ్చింది. అవును గురుగారు. అవునా? హ్మ్. షష్ఠగ్రహ కూటమి మరలా ఈ సాడే సాతు రెండు కలిసి ఉన్నాయి ఎవరికి? మీనరాశి వారికి. హ్మ్. ఈ మీనరాశి వారికి ఏంటి అంటే ఈ సంవత్సరము ఉండే ఈ జూన్ మాసంలో ఉండేటువంటి కష్టాలు విపరీతంగా ఉంటాయి. అనుకున్న చోట అనుకున్నటువంటి ధనము రాక, హ్మ్. ఒక ఉన్నత స్థాయిలో ఉండాలనుకునేటువంటి వాడు ఉన్నత స్థాయిలో లేక చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఆహా. తర్వాత వైద్య రంగంలో కూడా వారు ఎంత చూపించుకుందాం అనుకున్నా తగిన దాన్ని కూడా చూపించుకోలేకుండా ఉంటారు. హ్మ్. తగిన దాన్ని కూడా చూపించుకోలేకుండా ఉంటారు. అయితే ఒకానొక సందర్భంలో వీళ్ళకి ఏమవుతుంది అనంటే అప్పులు మాత్రము కుప్పలుగా మారి చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. హ్మ్. ధనపరంగా వీళ్ళు ఎవరికైతే అప్పిచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు డబ్బులు ఇవ్వకపోవడం, విన్నారా? డబ్బులు ఇవ్వకపోవడము, వీళ్ళను కష్టపెట్టడము వంటి యొక్క ప్రభావాలు బాగా కనిపిస్తూ ఉంటాయి. హుహు. విన్నారా? అదొకటి. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు డాక్టర్స్ గానీ, లాయర్స్ గానీ, రైతులు, సినీ రంగంకి సంబంధించిన వాళ్ళందరికీ ఇది వర్తిస్తుందా? అందరికీ వర్తిస్తుంది తల్లి ఇది. హ్మ్. ఎందుకు అనంటే ఎవ్వరికి కూడా మీనరాశి వారిలో సాడే సాధు ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. షష్టగ్రహ ప్రారంభము కూటమి. షష్టగ్రహ కూటమి ఈ సాడే సాధు రెండు ప్రభావాలు కలిసి ఉన్నాయి. హ్మ్. లేనిపోని ఆరోగ్య సమస్యలు, లేనిపోని చికాకులు నానుకునే వాళ్ళు కూడా దూరమయ్యే అవకాశాలు, హ్మ్. గొడవల్లో అనుకోని గొడవల్లో వీళ్ళు చిక్కుకోవడాలు, గొడవలకు దూరంగా ఉన్నవాడైనా గొడవల్లో చిక్కుకునేటువంటి వాడు. కొంతమంది అయితే జైలు వ్యవస్థలో పాలవుతారు. హ్మ్. వాళ్ళ మీద లేనిపోని కేసులు ప్రారంభమవుతాయి. ఒకటి, హ్మ్. అనుకున్న వారికి అనుకున్నటువంటి ఫలితం లేక నానా కష్టాలు పడేటువంటి వారు ఉన్నారు. హ్మ్. విన్నారా? పోయిన నెల కంటే ఈ మాసంలో అసలు వారికి ఉండే కష్టము ఆ భగవంతుడు చూసుకోవాలి. అంత దౌర్భాగ్యంగా ఉంటుంది. హ్మ్. నమ్ముకున్న వాళ్ళే దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే గాఢంగా ప్రేమించిన అమ్మాయి అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి తల్లి. హ్మ్. ప్రేమించిన వాళ్ళు భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉండే వాళ్ళు కూడా విడిపోయే అవకాశాలు చాలా మాటికి ఉన్నాయి. హుహు. అన్నారా? అయితే ఇంకొకటి కూడా ఏంటి అంటే మీనరాశి వారికి ఈ నెల వాళ్ళు అన్ని రకాలుగా సుఖ సౌఖ్యాలతో ఉండడానికి ప్రయత్నము చెయ్యాలి అని అనుకుంటే దగ్గరలో ఏదైనా వేద పాఠశాలలు ఉంటే, హ్మ్. ఎవరైనా బ్రాహ్మణులు ఉంటే స్వయంపాక దక్షిణ తాంబూలాలు మొదలివ్వండి. హ్మ్. ఒక పూట బ్రాహ్మణ భోజనానికి కానివ్వండి, లేదా ఏదైనా వేద పాఠశాలలో ఆ యొక్క పిల్లలకు భోజనానికి వారికి కావాల్సినవి ఇవ్వండి. హ్మ్. కూరగాయలు అయితే కూరగాయలు, బియ్యం అయితే బియ్యం, నీకు తోచింది ఏదైనా ఒక వేద పాఠశాలలో ఇవ్వండి. నిత్యావసర సరుకులు ఇస్తే సరిపోతుంది. నిత్యావసర సరుకులు ఇచ్చినా సరిపోతుంది తల్లి. హుహు. అలా ఇచ్చినా ఇంకా సంతోషం. ఒకటి. ఇంకా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది గురుగారు ఈ రాశి వారు? పరిహారాలు అంటే అమ్మ ఎక్కువగా వీళ్ళు ఇంట్లో ఈ సంవత్సరము చండీ హవనము ఆచరించాలి. హుహు. ఈ సంవత్సరము నెల అన్నట్ల సంవత్సరము హ్మ్. చండీ హవనం ఆచరించాల్సింది. నెలకొక్కసారైనా మీనరాశి వారు చండీ హవనాన్ని చేయించుకొని చండీ హవనం అయిపోయిన తర్వాత ఏదైనా దుర్గాదేవి ఆలయానికి వెళ్ళినా, అంటే అమ్మవారి సత్స్వరూపాలు ఏ ఆలయానికి వెళ్ళైనా అమ్మవారికి, లేదా ఒక వృద్ధ దంపతులు అంటే తెలుసు కదమ్మా, హ్మ్. ఎవరు? ముసలి వాళ్ళు. ముసలి వాళ్ళకు అటు భార్యాభర్తలకు, మగవాడికి ఒక పంచ, ఆడవారికి ఒక స్త్రీకి సంబంధించినవి చీర. దానము చేసినటువంటి ఎడల ఆ యొక్క
దుష్ప్రభావిత దోషాలు ఏవైతే ఉన్నాయో అవి నివారణ అవ్వడము జరుగుతుంది. ఇంకొకటి కూడా ఏంటి అని అంటే జూన్లోనే జ్యేష్ఠ మాసం కూడా ఉంది. అవును గురుగారు. జూన్లోనే జ్యేష్ఠ మాసం ఉన్నది. జ్యేష్ఠ మాసంలో ఏంటి శని ప్రభావ దోష నివారణ కావడానికి ముఖ్యంగా శని యొక్క భార్య అయినటువంటి దరిద్ర దేవత జ్యేష్ఠాదేవి యొక్క వ్రతాన్ని ఆచరింప చేయడానికి మంచి ఫలితాలను అందిస్తుంది. అవును గురుగారు. ఈ యొక్క వ్రతాన్ని కనుక ప్రారంభం చేస్తే ఈ 7:30 అయిపోయే వరకు వీళ్లకు ఆ జ్యేష్ఠాదేవి అనుగ్రహం వలన శని యొక్క దోషము రాకుండా సకల యోగాలతో విరధిల్లుతూ ఉంటారు. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. మహాదేవ.